ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఒక పేజీలో ఉన్నదానికి ఇంకొక పేజీలో ఉన్నదానికి పొంతన లేదు. 40 మంది వ్యక్తులు ఒకరికొకరు సమకాలీనులు కాదు. ఒకరు ఒక కాలంలో జీవిస్తే ఇంకొకళ్ళు ఇంకొక కాలంలో జీవించారు. 1600 సంవత్సరాల కాలంలో ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకం అంతా కూడా ఒక్క యేసుక్రీస్తు గురించే మాట్లాడింది. 66 పుస్తకాలు కూడా 66 పుస్తకాలు కూడా ఒకదానికి పొంతన ఉంది, విరుద్ధత లేదు. భగవంతుడు రాయించకపోతే ఇంకెవరు రాయించినట్టు ఈ పుస్తకాన్ని? అది చాలదు, విజ్ఞత చెప్పదు మనకు ఆ మాట. ప్రపంచంలో మీరు ఏ మత గ్రంథమైనా తీసుకోండి, ఇలాంటి మత గ్రంథం మీకు దొరకదు. ఖురాన్ ఒక్క ఆయనే రాశాడు, భగవద్గీత ఒక్క ఆయనే రాశాడు, భాగవతం ఒక్క ఆయనే రాశాడు. మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఇది 40 మంది రాశారు. కానీ ఒకదానికి పొందిక ఎలా రాయగలిగారు? ఒకే కాలంలో జీవించినటువంటి 40 మంది 1600 సంవత్సరాల కాలంలో ఒకే విషయాన్ని ఎలా రాయగలిగారు? పోనీ కాపీ కొట్టారా? కొట్టలా. అదే పదాలు వాడారా? వాడలా. ఇలా పొంతన ఎలా కుదిరింది? భగవంతుడు రాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అందుకనే ఇది దివ్య గ్రంథం. అందుకనే దీంట్లోకి తొంగి చూడాలి.